షాపుకి వెళ్ళి అబార్షన్ కిట్స్ ఇవ్వండి అంటే తీసుకో బాస్ అంటున్నారట. ఏ మందులు కావాలన్నా టేక్ ఇట్ ఈజీ అనేలా ఉందంటే సిచ్యువేషన్. ఓవర్ ది కౌంటర్ అమ్మకూడని మెడిసిన్స్ ను కూడా చాక్లెట్ల మినిట్లు అమ్మేస్తున్నారు. ఏలూరు ఏజెన్సీలో మెడికల్ షాపుల నిర్వాహకులే అనోఫిషియల్ డాక్టర్లుగా మారిపోయారట. మైనర్ బాలిక గర్భం పోగొట్టేందుకు అబార్షన్ పిల్స్ ఇచ్చిన పాస్టర్ రాంబాబు కేసులో తీగలాగితే మెడికల్ షాపుల దగ్గర డొంక కదిలింది. దీనిపై వైద్య శాఖ అధికారులు సీరియస్ అయ్యారు. డాక్టర్ సిఫార్సు లేకుండానే మెడిసిన్స్ అమ్ముతున్న వారిపై కొరడా ఝళపిస్తున్నారు. తీయని మాటలు చెబుతూ ఓ కుటుంబానికి దగ్గరైన పాస్టర్ రాంబాబు ఆ ఫ్యామిలీకి చెందిన మైనర్ బాలికను లోబరుచుకున్నాడు. అతగాడు పలుమార్లు లైంగిక దాడి చేయడంతో గర్భం ధరించిన బాలికకు అబార్షన్ అయ్యేలా టాబ్లెట్స్ ఇచ్చాడు. వీటిని కళ్ల చెరువులోని NP&S మెడికల్ అండ్ ఫ్యాన్సీ స్టోర్స్ లో కొనుగోలు చేసినట్లు రాంబాబు చెప్పాడు. ఆ మందుల వాడకం మైనర్ బాలిక ప్రాణాల మీదకు తెచ్చింది. వాస్తవానికి ఈ టాబ్లెట్లను ఎవరికి పడితే వాళ్లకు విక్రయించకూడదు. వైద్యుల ప్రిస్క్రిప్షన్ మేరకు మాత్రమే వీటిని మందుల దుకాణదారులు విక్రయించాలి. కానీ అధికారులు తనిఖీలు చేస్తున్నా వీటి అమ్మకాలు మాత్రం యథావిధిగా జరిగిపోతున్నాయి. కేవలం కళ్ల చెరువు ఘటన మాత్రమే కాదు, పెదవేగి మండలానికి చెందిన మహిళ ఇలాగే మందులు వాడటంతో ఆమె మృతి చెందింది. ఈ ఘటనపై ఇప్పటికే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ డ్రగ్ కంట్రోల్ శాఖను నివేదిక కోరింది. బాబు న్యాయం జరగాలండి. అకస్మాత్ ఈసాయాలు ఎవరికి జరగకూడదండి. అది నా కోరికండి. నా బిడ్డకి జరిగిన అన్యాయం ఎవరికి జరగకూడదండి. అది నా కోరికండి. నా బిడ్డ కూడా న్యాయం జరగాలండి. ఏం చేసినా పర్లేదండి. హస్బెండ్ బతకూడదండి. హస్బెండ్ బతికిచ్చినా ఇంకోటి చేస్తాడండి. బాలల హక్కుల కమిషన్ సైతం ఈ ఘటనపై సీరియస్ అయింది. ఇక ఏజెన్సీ ప్రాంతాల్లోని బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి ప్రాంతాలు, రిమోట్ ఏరియాల్లో మెడికల్ షాపుల నిర్వాహకులే వైద్యుల అవతారం ఎత్తుతున్నారు. వాళ్లు చేసే వచ్చిరాని వైద్యం ప్రజల ప్రాణాలు బలి తీసుకుంటోంది. బుట్టాయిగూడెం మండలం కోర్సవారిగూడెంకు చెందిన సంగీత అనే పాప జ్వరంతో బాధపడుతుంటే ఆమెకు జీడిపూడికి చెందిన RMC రమేష్ వైద్యం అందించాడు. బాలిక పరిస్థితి మరింత విషమించి మృతి చెందింది. దీంతో వైద్యాధికారులు కోర్సవారిగూడెం, జీడిపూడి గ్రామాల్లో విచారణ చేపట్టారు. డిప్యూటీ DMHO సురేష్ కుమార్ ఆధ్వర్యంలో అధికారులు పరిశీలన నిర్వహించి RMP రమేష్ అనుమతులు లేకుండా ల్యాబ్ నిర్వహిస్తూ అనధికారికంగా వైద్యం చేస్తున్నట్లు గుర్తించారు. అధిక మోతాదులో మందులు ఇవ్వడం వల్లే బాలిక మృతి చెందినట్లు ప్రాథమికంగా అధికారులు నిర్ధారించారు. RMPపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు నివేదిక పంపారు. అతడి క్లినిక్ తో పాటు ల్యాబ్ ను సీజ్ చేశారు. ఏలూరు జిల్లాలో వెలుగు చూస్తున్న ఈ వరుస ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. అక్రమార్కులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇప్పటికైనా డ్రగ్ కంట్రోల్ శాఖ, పోలీసులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కలిసి పనిచేసి అనధికారికంగా వైద్యం చేసేవారిపై, ఔషధాలు అమ్మేవారిపై చర్యలు తీసుకోవాలని జనం కోరుతున్నారు.